సూపర్ స్టార్ మహేష్ బాబు లుక్ ఆల్రెడీ కిక్కిస్తోంది. ఇప్పుడు షాక్ ఇచ్చి తీరాలని రాజమౌళి పట్టుబడినట్టున్నాడు. వెంటనే పెంచిన గడ్డాన్ని తీసేశాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఎప్పుడు క్లీన్ షేవ్ లో ఉండే మహేష్ ని ఫస్ట్ టైం ఇంతగా గడ్డంతో చూపించబోతోంది రాజమౌళి. వారణాసి కోసమే అంతగా గడ్డం పెంచాడు మహేష్. కట్ చేస్తే ఇప్పుడు నిజంగానే తన మీస కట్ అయిపోయింది. మళ్ళీ మీసం గడ్డం పూర్తిగా క్లీన్ షేవ్ తో టీనేజ్ కుర్రాడిగా మారాడు. ఏదో లుక్స్ పరంగానే కాదు, వారణాసిలో తను 17 ఏళ్ల మైనర్ బాలుడిగా కనిపించబోతున్నాడట. అంతా టైం మిషన్లో టైం ట్రావెల్ మహత్యమే అని తెలుస్తోంది. ప్రెజెంట్ రామోజీ ఫిలిం సిటీలో వేసిన వారణాసి సెట్లో క్లీన్ షేవ్ తో దర్శనమిచ్చి మహేష్ షాక్ ఇస్తున్నాడట. ఇంతకీ పెంచిన గడ్డం తీసేస్తే పర్లేదు, మళ్ళీ పెరుగుతుంది కాబట్టి అదే లుక్ తో తీయాల్సిన సీన్స్ కోసం టైం తీసుకోవచ్చు. కానీ జుట్టు పరిస్థితి ఏంటి? అది కూడా తీసేస్తే ఎలా? వారణాసిలో మహేష్ తన లుక్ తాలూకు అవతారం చాలించాల్సిన టైం వచ్చిందా? ఇక ఆ లుక్ తో పనిలేదా? హ్యావ్ ఎ లుక్. సూపర్ స్టార్ మహేష్ బాబుని గ్లోబల్ సూపర్ స్టార్ గా మార్చబోయే సినిమా వారణాసి. ఇందులో రాముడిగా, శివుడిగా, రుద్రుడిగా మహేష్ బాబు 3 పాత్రలు వేస్తున్నాడనే ప్రచారం ఆల్మోస్ట్ నిజమనేలానే జరుగుతుంది. కానీ పాత్రలు కాకుండా తన గెటప్స్ ఏంటన్నది తేలట్లేదు. దాదాపు 3 పాత్రలు 10 గెటప్స్ తో మహేష్ కెరియర్ బెస్ట్ మూవీ చేస్తున్నాడనే ప్రచారం అయితే జోరందుకుంది. అయితే లేటెస్ట్ గా మహేష్ బాబు ఈ సినిమా కోసం కష్టపడి పెంచిన గడ్డం, మీసం, అలానే జుట్టు మూడింటిని కత్తిరించేశారు. నెళ్ల తరబడి ఇలా తన లుక్ మార్చుకున్న మహేష్ ఎందుకు సడన్ గా క్లీన్ షేవ్ తో కనిపిస్తున్నాడు? ఇదే సెట్ లో అందరికీ షాక్ ఇస్తున్న అంశం. ప్రెజెంట్ రామోజీ ఫిలిం సిటీలో 50 కోట్ల ఖర్చుతో వేసిన వారణాసి సెట్లో మహేష్ బాబు క్లీన్ షేవ్ తో దర్శనమివ్వడంతో ఇప్పుడు ఈ వార్త వైరల్ అయింది. సెట్లో జరిగిన హంగామాని బట్టి చూస్తే మహేష్ బాబు టైం ట్రావెల్ చేసి తన టీనేజ్కి వెళ్లే సీన్ కోసమే ఇలా తన గడ్డం మీసం తీసేయాల్సి వచ్చినట్టు తెలుస్తుంది. 17 ఏళ్ల వయసున్న మైనర్గా మహేష్ తన టీనేజ్లోకి వెళ్లి టైం మిషన్ సీన్ కోసం పూర్తిగా క్లీన్ షేవ్తో దర్శనమిచ్చాడట. అంటే ఇంతకాలం పెంచిన జుట్టు, గడ్డం, మీసం తీసేశాక మళ్ళీ ఆ సీన్ల కోసం మరోసారి జుట్టు పెంచాలా? కానే కాదు. ఇప్పటి వరకు లాంగ్ హెయిర్, పెద్ద గడ్డంతో కనిపించిన మహేష్ ఆ అవతారం చాలించాడట. ప్రజెంట్ టీనేజ్ లుక్ని కంటిన్యూ చేస్తున్న తను మరో గెటప్లోకి అడుగుపెట్టే టైం వచ్చినట్టుంది. వారణాసి తాలూకా 2వ ఎపిసోడ్లో మహేష్ 3వ గెటప్ మొదలవుతుందని ప్రచారం జరుగుతోంది. అది ఎలా ఉంటుందో కానీ ఇక నుంచి మహేష్ బాబుని ఫ్యాన్స్ కూడా చూడలేరు. బహుశా ఈ పాత్ర నుంచే మహేష్ బాబు లుక్ బయటకు రాకుండా ఉండేలా కండిషన్స్ పెట్టాడంటున్నాడు రాజమౌళి. అందుకే తన మొదటి లుక్ రివీల్ అయినా పర్లేదన్నట్లుగా ఫ్రీగా వదిలేశాడట. సెట్ నుంచి తన లుక్ బయటకు పోకుండా జాగ్రత్త పడ్డ రాజమౌళి ఇక మహేష్ బాబుని పూర్తిగా సెట్కి పరిమితం చేసేలా ఉన్నాడు. ఇక నుంచి తన కోసం తన ఫ్యామిలీనే సెట్లో స్పెండ్ చేసేలా తనకి అకామిడేషన్ ప్లాన్ చేశాడట. అంటే వారణాసి షూటింగ్ ఎక్కడ జరిగితే అక్కడికే తన ఫ్యామిలీ వస్తుంది. అది వాళ్లకు ఫ్రీ అనుకుంటే ఈ ఒక్క నిబంధనతో ఇక నుంచి మహేష్ అసలు లుక్స్ తాలూకా సీక్రసీ కంటిన్యూ అవుతుందని, అసలు మజా ఇప్పుడే అన్న ప్రచారం జోరందుకుంది. కానీ జరుగుతున్న ప్రచారం చూస్తుంటే 17 ఏళ్ల మైనర్గా తన లుక్ ఎలా ఉంటుందనే క్యూరియాసిటీ మాత్రం అమాంతం పెరిగిపోతుంది.